హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఇంగ్లీష్ ఛానల్ టెల్ ఇంగ్లీష్. ఈరోజు వీడియోలో పిల్లలతో సింపుల్గా ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో నేర్చుకుందామండి. కొన్ని వర్డ్స్ కానివ్వండి, సెంటెన్స్ కానివ్వండి, సింపుల్గా ఎలా మాట్లాడాలో ఈ వీడియోలో నేర్చుకుందాం. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ముందుగా స్కూల్కి టైం అవుతుంది అని ఇంగ్లీష్లో చెప్పడానికి ఇట్స్ టైమ్ టు స్కూల్, ఇట్స్ టైమ్ టు స్కూల్ అని ఇంగ్లీష్లో చెప్పాలి. ఇప్పుడు నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. పళ్ళు సరిగా తోముకో. పిల్లలు అంటాం కదా, పళ్ళు సరిగా తోముకో అని. అలాంటప్పుడు బ్రష్ యువర్ టీత్ ప్రాపర్లీ, బ్రష్ యువర్ టీత్ ప్రాపర్లీ అని చెప్పాలి. ఇప్పుడు ఈట్ ప్రాపర్లీ లేదా సరిగా కూర్చో అని చెప్పడానికి సిట్ ప్రాపర్లీ, సరిగా తిను అని చెప్పడానికి ఈట్ ప్రాపర్లీ అని కూడా యూజ్ చేయొచ్చు. అలాగే ఏడవకు అని చెప్పడానికి డోంట్ క్రై, డోంట్ క్రై అని ఇంగ్లీష్లో చెప్పాలి. ఇప్పుడు నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. అలాగే కిందికి దిగు అని అంటాం కదా, అలాంటప్పుడు గెట్ డౌన్, గెట్ డౌన్ అని ఇంగ్లీష్లో చెప్పాలి. ఇప్పుడు ఫోర్త్ సెంటెన్స్ చూద్దాం. ఫోన్లో గేమ్స్ ఆడకు అని పిల్లలకి ఇంగ్లీష్లో చెప్పడానికి డోంట్ ప్లే గేమ్స్ ఇన్ మొబైల్, డోంట్ ప్లే గేమ్స్ ఇన్ మొబైల్ అని ఇంగ్లీష్లో చెప్పాలి. ఇప్పుడు నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. చాక్లెట్స్ ఎక్కువ తిన్నావంటే పళ్ళు పాడవుతాయి. పిల్లలు ఊరికే చాక్లెట్స్ తింటారు కదా, అలాంటప్పుడు పళ్ళు పాడవుతాయి అని చెప్పడానికి ఈటింగ్ చాక్లెట్స్ కెన్ డ్యామేజ్ యువర్ టీత్, ఈటింగ్ చాక్లెట్స్ కెన్ డ్యామేజ్ యువర్ టీత్ అని చెప్పాలి. అలాగే వెళ్ళు స్నానం చేసుకో అని చెప్పడానికి గో అండ్ టేక్ ఏ బాత్, గో అండ్ టేక్ ఏ బాత్ అని చెప్పాలి. నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. త్వరగా రెడీ అవ్వు, స్కూల్కి టైం అవుతుంది అని చెప్తాం కదా పిల్లలకి, అలాంటప్పుడు గెట్ రెడీ ఫాస్ట్, ఇట్స్ టైమ్ ఫర్ స్కూల్, గెట్ రెడీ ఫాస్ట్, ఇట్స్ టైమ్ ఫర్ స్కూల్ అని ఇంగ్లీష్లో చెప్పాలి. ఇప్పుడు నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. స్కూల్ డ్రెస్ వేసుకో అని చెప్పడానికి వీఆర్ ద స్కూల్ యూనిఫామ్, వీఆర్ ద స్కూల్ యూనిఫామ్ అని చెప్పాలి. ఇప్పుడు నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. బుక్స్ అన్నీ సరిగా పెట్టుకున్నావా లేదా అని మనం పిల్లల్ని అడుగుతాం కదా, అలాంటప్పుడు ఆర్ ఆల్ ద బుక్స్ ప్రాపర్లీ ప్లేస్డ్ ఆర్ నాట్, ఆర్ ఆల్ ద బుక్స్ ప్రాపర్లీ ప్లేస్డ్ ఆర్ నాట్ అని ఇంగ్లీష్లో అడగాలి. ఇప్పుడు హోంవర్క్ పూర్తి చేసావా లేదా అని అడుగుతాం కదా, అలాంటప్పుడు హ్యావ్ యూ ఫినిష్డ్ యువర్ హోంవర్క్, హ్యావ్ యూ ఫినిష్డ్ యువర్ హోంవర్క్ అని ఇంగ్లీష్లో అడగాలి. చూసారు కదా ఫ్రెండ్స్, అన్నీ కూడా చాలా సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడచ్చు. రోజు ఇలా కొన్ని వర్డ్స్ కానివ్వండి, సెంటెన్స్ కానివ్వండి మనం ఇంగ్లీష్లో నేర్చుకున్నామంటే చాలా సింపుల్గా మాట్లాడేయచ్చు. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.